హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని వేసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు డాట్ పొడవుని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ బెల్జర్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మన డాట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడి నుంచి డాట్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్ చేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు మార్కింగ్ ఎలా చేయాలో మీకు ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని పైన ఒకసారి టచ్ చేసినట్లయితే మనకి రెండో వైపు అనేది మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. అలాంటి సింపుల్ టిప్స్ నేర్చుకున్న కొత్తగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్కింగ్ పైన ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్య గ్యాప్ అనేది 1.5 ఇంచ్ చూసుకొని వేసుకోండి. మీరు హెమ్మింగ్ వర్క్ చేసే వాళ్ళైతే లైనింగ్ని మెయిన్ క్లాత్కి కింద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఇంకా సింపుల్ టిప్స్ కావాలనుకున్నట్లయితే ఒకదానిపై ఒకటి వేసుకొని చుట్టూరు కూడా గమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు పిన్స్ పెట్టుకొని అయినా జాయింట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ని. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి పైన వేసి లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేస్తున్నాను. మెడ చుట్టూరు కూడా నెక్స్ట్ స్టిచ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పేసుకోవాలి. మీకు చేతిగుడ్లతో పని ఉండదు, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూరు కూడా ఇప్పుడు కార్డ్ పెట్టుకోండి దగ్గరలో. ఈ విధంగా కట్ చేయడం మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ నెక్ అయినా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ టిప్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పై వరకు కూడా ఈజీగా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు లేస్ అయినా వేసుకోవచ్చు నెక్ పార్ట్లో. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ వైపు మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. మీకు జారిపోతున్న క్లాత్ అయినట్లయితే చుట్టూరు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫోల్డింగ్స్ అన్నీ లేకుండా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే అవి లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు సైడ్ జాయింట్లో క్లాత్ తక్కువైంది, జాయింట్ అయితే చేస్తాను ముందే. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఎక్స్ట్రా క్లాత్ని ఎలా జాయిన్ చేయాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోండి. ఇప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్న వల్ల ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ముందుగానే. మనకి మెయిన్ క్లాత్ పడుతుందో లేదో స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా డాట్స్ వేసుకోండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ పడదు, ఒక్కొక్కసారి చూసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు కింద డాట్ వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేయడం వల్ల మనకు కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి కరెక్ట్గా థర్డ్ డాట్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. బాగా సన్నగా ఉండే వాళ్ళైతే 4 డాట్స్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లావు ఉండే వాళ్ళకి 3 డాట్స్ అయితే సరిపోతుంది. ఈ బ్లౌజ్కి అయితే నేను 3 డాట్స్ వేసాను. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. మీకు లైనింగ్ 2 చొప్పున వేసుకోండి, లేదా ఫ్యాంట్ క్లాత్స్ ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు స్టిఫ్గా ఉంటుంది. మీకు బోటెక్ స్టైల్లో మీకు ఆ విధంగానే స్టిచ్ చేస్తారు కాబట్టి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
షేప్ బెల్ట్ చాలా నీట్గా ఉంటుంది ఇన్విజిబుల్ వేసుకున్నట్లయితే. ఇప్పుడు ఈక్వల్గా కింద లోపల లైనింగ్ అది కనిపించకుండా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మీరు ఇన్విజిబుల్ వేసుకోవాలి అనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద జాయింట్ అయితే చేసుకోవాలి షేప్ బెల్ట్ని. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి జాయింట్ అయితే చేసుకోండి. కింద కోన్షోలో ఫోల్డ్ చేసుకోవాలి డాట్ని. రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ ఈ విధంగా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని. ఎందుకంటే చాలామందికి కుట్లు ఊడిపోతుంటే అలా ఊడకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఉక్సులు పట్టీ కోసం కింద నుంచి లైనింగ్ తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి. మనకు మెయిన్ క్లాత్ అయితే అవసరం లేదు, లైనింగ్ ఒకటి తీసుకోండి. ఎందుకంటే లోపల గుచ్చిపోతుంది ఇలాంటి క్లాత్స్ అయినట్టయితే, కాబట్టి లైనింగ్ ఒకటి తీసుకొని కింద ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. మనకు ఉక్సులు పట్టీకి అయితే మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. తాళి పట్టీకి అయితే అవసరం లేదు, ఓన్లీ ఉక్సులు పట్టీకి మాత్రమే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పైన మెడ అయితే స్టిచ్ చేసాం కాబట్టి ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయింట్ చేసిన క్లాత్ అంతా కూడా లోపలికి డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఈ ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కానీ, లెహంగా జాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని కింద వరకు కూడా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు కుట్లు ఊడిపోతాయి అనుకున్నట్లయితే ఓపెన్ సైడ్ కూడా ఇంకొక లైన్ అయితే వేసుకోవచ్చు. మీకు స్టిఫ్గా ఉంటుంది, కుట్లు ఊడిపోకుండా నీట్గా కూడా ఉంటుంది. మీరు పైన లేస్ కూడా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.